ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే కట్టుకోవడానికి శాంక్షన్ అయ్యాయో వారికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. అదే విధంగా ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వారు బీస్మిట్ లెవెల్ లేపిన నుంచి ఇండ్లు పూర్తయ్యే వరకు ప్రతి దశలో ఫోటోను తీసి ఇందిరమ్మ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ ఫోటోలు ఎవరు తీయాలంటే అధికారులు వచ్చి స్వయంగా వాళ్ళే ఫోటోలు తీసి మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయమని అప్పుడు ఆదేశించడం జరిగిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం అప్డేట్ ఇచ్చిందంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారో వారు స్వయంగా ఫోటోలు తీసి వారే మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయమని ప్రభుత్వం ఆదేశించిందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది నిర్మించుకునే వేళలో ఇప్పుడు బీస్మెంట్ లెవెల్ నుండి ఫోటోలు అనేది తీయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అధికారులు వచ్చే వరకు వెయిట్ చేసి ఉండాలంటే ఆ పని కూడా అట్లనే ఆగిపోతుంటది అన్నట్టు, టైం కూడా అవుతుంటది. కాబట్టి ప్రభుత్వం అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. అప్డేట్ ఏంటో పూర్తిగా చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులే ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో పారదర్శకత పెంచేందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత లబ్ధిదారులు స్వయంగా మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేయొచ్చని మంత్రి వెల్లడించారు. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు అనేది పూర్తయ్యాయో వాళ్ళు ఫోటోలు తీసి స్వయంగా మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు నేరుగా అప్లోడ్ చేయొచ్చు. అధికారుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్మాణం పూర్తయిన వెంటనే ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత నిధులు వారి ఖాతాలో జమ చేయబడతాయి. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫోటోలు స్వీకరించి వాటిని పరిశీలించి నిధులు విడుదల చేసి విధానాన్ని అమలు చేస్తుంది. ఇది లబ్ధిదారులకు సౌకర్యంగా ఉండడంతో పాటు పథకం అమల్లో పారదర్శకతను పెంచుతుంది. చాలా మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ విధానం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పురోగతిని స్వయంగా పర్యవేక్షించవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా నిర్మాణ పనులపై సమగ్ర సమాచారం పొందగలదు. ఇది పథకం అమలులో గణనీయమైన ముందడుగని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో ఈ కొత్త విధానం ద్వారా లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలుగుతుంది. అలాగే పథకం అమల్లో పారదర్శకత పెరుగుతుంది. ఇది ప్రభుత్వానికి మరియు లబ్ధిదారులకు లాభదాయకంగా ఉంటుంది. సో ఇది అప్డేట్ ఫ్రెండ్స్. మరియు ఈ సౌకర్యం మొబైల్ యాప్ లో వచ్చిందా రాలేదని మాకు కామెంట్ రూపంలో తెలపండి. అదే విధంగా ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొద్దిగా సపోర్ట్ గా ఉన్నట్టుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.